హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం, ఆరాధన సమయం, పరిశుద్ధ దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధ దిన ఆరాధనను పాటల ద్వారా ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తేద్దాం. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవుని నామంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. నూతన నిబంధన గ్రంథం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. మన ఉచ్చారణ చేద్దాం. వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువు. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. The scripture portion for this hour of meditation is from Gospel according to Matthew 5th chapter 3rd verse. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళుంచి కళ్ళు మూసుకున్నాం. పల్లవి వచ్చిన పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. వాక్యం హృదయంలో ముద్రింపబడలాగున దేవుని సన్నిధి మన హృదయాలు గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లుతాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపేను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపేను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. నిత్యమైన మార్గములో నడిపించును, నన్ను నిత్యమైన మార్గములో నడిపించును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రభువా, మీ వాక్యముతో మాతో మాట్లాడండి. మీ దాసుని నోట మీరు సెలవియ్యండి ప్రభువా. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకునండి ప్రభువా. క్షేమమును మీ కాపుదలను మాకందరికీ అనుగ్రహించు దేవుడవై ఉన్నావు తండ్రి. ఓదార్పునిచ్చు దేవుడవు తండ్రి, ఆదరణకర్తవు నాయన, ఆశ్రయదుర్గమైన దేవుడవు తండ్రి, మా స్తుతులకు పాత్రుడవు నాయన తండ్రి. ఆదియు అంతం నీవై ఉన్నావు తండ్రి. నీ అందు నిలిచి ఫలించటానికి మాకందరికీ యోగ్యతను అనుగ్రహించమని కోరుచు, నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభువా నడుచుకోవటానికి మాకందరికీ సహాయం చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. చెప్దాం. ఆమెన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు చాలా విలువైన మాటలు. ధన్యులు అన్న కొండ మీది ప్రసంగంలోని అంశము చాలా విలువైన అంశము. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను గమనిద్దాం. దేవుని వాక్యము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. 3 మార్లు పరలోక రాజ్యము గురించి ఈ 3వ వచనం నుంచి 12వ వచనం వరకు కలిగిన వచన భాగంలో 3 మార్లు 3వ వచనం, 10వ వచనం, 19వ వచనంలో గమనించగలం. దేవుని వాక్యము పరలోక రాజ్యము ఎవరిది? మనం అనుకుంటున్నాము, మనదే అనుకుంటున్నాం. ఒకవేళ అది మనదే అయితే మనకు ఏముండాలి? ధన్యకరమైన దేవుడు మనకిచ్చిన ధన్యకరమైన అంశం మనలో ఉండాలి. అప్పుడు మనము దానికి అర్హులంగా ఉంటాం. అందుకనే అక్కడ రాసిన ఆ మాట మనం కానీ గమనిస్తే గాన 10వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ కూడా పరలోక రాజ్యం ఎవరిది అన్న 2వ సారి ఎవరిది అని చెప్పబడుతుంది అంటే, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మొదటిసారేమో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
రెండోసారి నీతి నిమిత్తం హింసింపబడేవారు. మూడో మాట గమనిస్తే అక్కడ రాసిన మాట, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. ఏవైతే దేవుడు మనకు చేయాలని చెప్తున్నాడో వాటిని ఈజీగా బోధిస్తాం మనం. ఎందుకు అంటే మాకు బైబిల్ చాలా బాగా తెలుసు అన్నది మనము మన యొక్క ఉచ్చారణలో బాగా మనకు కంఠస్థం కూడా ఉంటుంది. కాబట్టి ఇది మంచి విషయమే. కాకపోతే ఏంటిది అంటే ఈ మంచి విషయము పరలోకం రాజ్య వారసులనుగా మనల్ని చేస్తుందా, చేయటం లేదా అన్నది ప్రశ్నకు జవాబు మనము గమనిస్తే బాగుంటుంది. ఎందుకు అంటే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడు. పరలోక రాజ్యంలో గొప్పవాడెవడో వాడు ధన్యుడు అన్న అర్థం కూడా మనం గమనించాలి. భూమి మీద వాడు గొప్పవాడు అని అనుకోవాల్సిన ఆ పని ఎంతో ప్రయాసపడతాం మనం, అనిపించుకోవాలి గొప్పవాళ్ళుగా. కానీ దానివల్ల భూమి మీద గొప్పవాళ్ళుగా అనిపించుకుంటే పరలోక రాజ్యంలో కూడా వాళ్ళు గొప్పవాళ్ళుగా అనిపించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే దేవుని మాటలు, ఓకే ఇది ఇలా చేయండి దేవుడు ఇలా చెప్పాడు కదా, నువ్వు తూచా తప్పకుండా పాటించటం, లేకుంటే దేవుని మాటలను ఆచరించటం, లేదంటే నెరవేర్చటం. వాటిని చేసిన తర్వాతనే నువ్వు ఆ రాజ్యంలో గొప్పవాడుగా ఉంటావు. లేకపోతే అక్కడ రాసిన మాట ఏంటి అంటే పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. ఒక విని చెప్పడం మాత్రమే, ఆచరించకపోవడం. ఇక్కడ మనం గమనించాలి ఒక అంతరార్థం ఏంటి అంటే ఆత్మ అన్న విషయము దీనులైన వారు అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ విషయంలో దీనులు అని చెప్పబడుతుంది. చదువుబడ్డ వాక్య భాగము శరీర విషయము ఆత్మ విషయము అన్న సపరేషన్ అనేది జరుగుతుంది. కనుక మనం గమనించేటప్పుడు మన జీవితాలలో ఆ విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించకపోవచ్చు. ఎందుకు అంటే ఈ విషయాలలో ఆత్మవి శరీరానివి ఇలా మనం వేరు చేసి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న సెన్స్ లేకపోతే వాటిని మర్చిపోవటం మనం. కనుక ఇక్కడ మనం గమనించాలి దేవుని వాక్యంలోని మాట ఏంటి అంటే దేవుడు ఆత్మానుసారమైన నడవడికలో దేవుడు నివాసము అంటున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే గాన అక్కడ ఒక మంచి మాట మనము గమనించగలం. పరిశుద్ధ స్థలములో నివసించు దేవుడు. పరిశుద్ధ స్థలము ఇక్కడ మనం గమనించాలి. పరిశుద్ధ దినం, పరిశుద్ధ ఆరాధన, దేవుని ఈ ఆరాధన దినము అని మనము చాలా శ్రేష్టమైనదిగా దేవుని దినము
సమీపించి ఆరాధిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న అంశం ఏంటిది అంటే, పరిశుద్ధ స్థలము అన్నది ఇక్కడ గమనించాలి. దానికి డెఫినేషన్ లేకుంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఈ వచనంలో జరిగింది. గమనించగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటి అంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు. అంటే దేవుని యొక్క మహోన్నతమైన 4 అంశాలు అక్కడ తెలియజేయబడుతుంది. ఆ మహాదేవుడు పరిశుద్ధ స్థలంలో, అసలు పరిశుద్ధ స్థలం ఏది అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు దేవుడు ఇక్కడ. 4 రకాల ఆ ఘనమైన దేవుని ఉచ్చారణ: మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇలాంటి దేవుడు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను అంటున్నాడు. అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచి మందిర ప్రవేశంలో నువ్వు దేవుణ్ణి అత్యధికంగా సంధించి దేవుని మహిమపరిచినా కూడా అక్కడ ఒక నీకు అవకాశం ఏర్పరిచాడు. ఏంటి అంటే, అయినను ఇవన్నీ చేస్తున్న ఈ యొక్క యాటిట్యూడ్ లేకపోతే అవన్నీ వేస్ట్ అవుతాయి. లేకపోతే ఇవన్నీ చేసే టైము లేకపోయినా చేయకపోయినా ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు నీలో నివాసం చేయటానికి. ఏంటి అంటే అది, ఆ మాటను కంటిన్యూ చేద్దాం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారిని దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మరొకసారి గమనిద్దాం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక 4 అంశాలు తెలియజేశాడు. 4 కేటగిరీస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ లో నేను ఉంటున్నాను అంటున్నాను. ఫస్ట్ లైఫ్ స్టైల్ ఏంటి అంటే వినయము గల ప్రాణము. ఇక్కడ మనము వేషధారణ కలిగిన శరీరము అనడం లేదు. ప్రియమైన దైవజనమ, దేవుని సన్నిధి మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది. వినయము గల ప్రాణము వినయం కలిగినది ఉండాలంట. మొదటి లైఫ్ స్టైల్. వాళ్ళల్లో దేవుడు నివాసం ఉంటున్నాడు. దాన్ని పరిశుద్ధ స్థలములలో నివసించుచున్న దేవుడను అయినను ఇటువంటి వినయము కలిగిన వారిలో నేను నివసించుచున్నాను అంటున్నాడు. రెండవ లైఫ్ స్టైల్ ఏంటి అంటే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. అంటే నలిగిన, ఇక్కడ బాగా గమనించాలి. నలిగిన అక్కడ మాటగాన గమనిస్తే ప్రాణము నలగొట్టబడటం. ఇప్పుడు అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉంటున్నాం. శరీరం నలగొట్టబడుతుంది అని బాధపడుతున్నాము, ఆలోచిస్తున్నాం. కానీ ప్రాణాన్ని నలగొట్టలేరు. ఎందుకు అంటే దేవుడే తెలియజేశాడు,
నీకు ఆయన శరీరం మీద అధికారం ఉంది, కానీ ప్రాణం ముట్టుటకు నీకు అధికారము లేదు అని దేవుని వాక్యము యోబు గ్రంథంలో తెలియచేశాడు. రెండవది, నూతన నిబంధనలో కూడా ఒక మాట తెలియచేశాడు. ప్రాణ ఆత్మ దేహములను నశింప చేయు వానికి మీరు భయపడరా అన్న ఒక మాట, దేవుని మాట, వాక్యం. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ నలగొట్టబడుతున్న ప్రాణం అంటే ఇది ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ జరగచ్చు. ఇంటర్నల్గా ఏంటి అంటే తనకు తాను కుమిలిపోవటము, బాధపడటము, ప్రాణాన్ని ఆశపెట్టడం. రెండోది ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే విశ్వాసాన్ని, భక్తిని లోకంలో కలిపేయాలి. దేవునిలో నుంచి లోకంలోకి మార్చగలగాలి. దేవుడు, భక్తి, వినయ విధేయతలు, భయభక్తులు అన్న ప్రస్తావన వరల్డ్లీగా చూపియాలి అని, వ్యక్తిగతంగా కాదు. అందరు ఎలా ఉంటే నువ్వు అలా ఉండాలి అని తెలియజేయబడుతున్న సమాజంలో ఉంటున్నాము. కానీ ఇక్కడ గమనించాలి, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీ పక్షమై యుద్ధము చేయుచున్నాడు అన్న మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. అంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు ఆ ప్రాణంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఎటువంటి దేవుడు అన్నది మళ్ళొకసారి గుర్తు చేసుకుంటే 4 డిఫరెంట్ యాంగిల్స్ను ప్రదర్శిస్తున్న దేవుడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, అంటే ఇంకా ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుడు తన సన్నిధిని వారితో ఉంచి వారితో నివాసం చేసే దేవుడు. దేవుడు వారితో కాపురం ఉండను. మనుషులతో దైవ సన్నిధి కాపురం ఉండను. ప్రకటన గ్రంథంలోని మాట. ప్రియమైన దైవజనమ, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ థర్డ్ కేటగిరీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏంటి అంటే వినయము గల వారి యొద్దను. వినయం గల వారి యొద్దను. ఇక్కడ మళ్ళీ మనం చదువుకున్న ముఖ్య వచన భాగం ఏంటి అంటే ఆ వినయము ఎక్కడ అంటే ఆత్మ విషయమై కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం శరీర ఆత్మ విషయాలలో దేవునికి మహిమకరమైనదిగా ఉండాలి. ఆ వినయం గల వారి యొద్దను నివసించుచున్నాను. చివరిగా 4th లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఆ లైఫ్ స్టైల్లో దేవుడు నివాసం చేస్తున్నాను అంటున్నాను. దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. మనం చదువుకున్న ఆ బేస్ వర్డ్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఏంటి అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 57వ అధ్యాయం యెషయా గ్రంథము 15వ వచనంలోని మాట మనం గాన గమనిస్తే దీన మనస్సు కలిగిన లైఫ్ స్టైల్ నీకు ఉండాలి. ఈ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ దేవుడు నివాసం ఉంటున్న లైఫ్ స్టైల్. ఈ 4 ఏదైనా ఒకటి ఉందా? లేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. అంటే ఈ 4 రకాల ఆత్మ నడిపింపు కలిగిన దేవుడు మెచ్చగలిగి నీలో నివాసం ఉండే ఆ క్వాలిటీస్, 4 క్వాలిటీస్ కలిగి ఉంటే ఎంతో దేవునికి మహిమ. అక్కడ రాస్తున్న మాట ఏంటి అంటే దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను. దేవుడు నివాసం ఉంటున్నాడు అంటేనే మనం గమనించాలి ఏంటి అంటే ఇంకా పరలోక రాజ్యం వాళ్ళతో నడుస్తున్నట్టు భూమి మీద మనుషులతో. అందుకనే మనుషులతో కాపురం ఉండెను దేవుడు. అటువంటి ఆత్మ అనుసారమైన దీన మనస్సు, దీన స్థితి కలిగి ఉండాలి.
ఇది ఇంగ్లీష్లో చదువుకుంటే ఇంకా బాగా మనకు పూర్ ఇన్ స్పిరిట్ అని రాయబడింది. అంటే బీదలైన వారు, ఆత్మ విషయమై బీదలైన వారు అని కూడా మనము అక్కడ దీనులు అంటే అర్థం కాకపోవచ్చు. బీదలు అన్న మాట ఆత్మ విషయమై బీదలు అంటే దాని అర్థం ఏంది? లేనివారు అని, లేకపోతే వాళ్ళకు అది చేత కాలేదని కాదు దాని అర్థం. రిచ్ పూర్ అన్న సబ్జెక్ట్ కాదు ఇక్కడ మనం గమనించాలి. ఇంగ్లీష్లో మనం గమనిస్తే బ్లెస్సడ్ అన్న మాట అక్కడ పూర్ ఇన్ స్పిరిట్ అని రాయబడింది. దాని తెలుగులో దీనులు అని చక్కగా వివరించబడ్డది. కానీ ఏం లేరు అన్న అంటే గతి లేని వారు అన్నట్టుగా మన భావన ఉంటది, కానీ తప్పు. అక్కడ అంటే దాని అర్థం ఏంటిది అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్న ఆ ఆత్మ నడిపింపును పూర్ ఇన్ స్పిరిట్ అనేది తెలియచేయబడుతుంది. ఏంటి అంటే ఇది మళ్ళీ నువ్వు గ్రీక్ వర్డ్ లో దాని ఎక్స్ప్లెనేషన్ ను మనం గమనిస్తే బాగా అర్థమవుతుంది. కనుక అక్కడ రాసున్న అనాథలయ్యున్న వారు అని, లేదంటే ఆ లేని స్థితి అనేది అక్కడ అంటే ఇప్పుడు మనము డబ్బులు లేకుంటే పరిస్థితులు వీటిల్లో పోరాడుతున్న వాళ్ళని బీదోళ్ళు అంటున్నాం. కానీ ఆత్మ విషయమై దేవునితో పోరాడుతున్నప్పుడు వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మను మనము ప్రతి క్షణము నన్ను నడుపయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను తప్పిపోకుండా జారిపోకుండా లోక ప్రవాహంలో కొట్టుకొని పోకుండా నన్ను కాపాడు అని రిక్వెస్ట్ చేయడం ప్రతి క్షణం. పూర్ ఇన్ స్పిరిట్ అన్నది మాట మనం గమనించాలి అనుకుంటే, ప్రియమైన దైవజనము, నన్ను బలపరచు ప్రభువా, నన్ను తీర్చిదిద్దు ప్రభువా, నన్ను విజయంగా ఆశీర్వదించు ప్రభువా. మనము ఈ లైఫ్ స్టైల్ ఆఫ్ దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి అడిగే విధానం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏం అడుగుతామంటే, నాకు ఆర్థిక సహాయం చేయి, నన్ను స్వస్థపరచు, బాగుంది, వద్దనలేదు. కానీ అంతకు మించినేటివి ఏంటివి? నిత్య నివాసి అయిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, నిన్ను స్వస్థపరిచినాక నువ్వు ఆయనను మర్చిపోతున్నావు, నిన్ను ఆశీర్వదించినాక ఆయనను విడిచిపెడుతున్నావు, ఆయన నిన్ను స్థిరపరిచినాక ఆయన ఎవరో అని ఆయన వైపు తిరిగి చూసే పరిస్థితి కూడా లేకుండా లోకంలో పరిగెట్టిపోతున్న జీవితాలు, లోకంతో కలిసిపోతున్న ఆ మనస్సులు, శరీరాలు గాలికి కొట్టుకొని పోయినట్టు, గాలి చేత రేపబడినట్లు, సుడిగాలి చేత రేపబడినట్టు రేపబడుతూ ఉన్నాయి. ప్రియమైన దైవజనమ, అంత్యకాలం అపాయకరమైన దినాలు. ఈ దినములలో విశ్వాసానికి చాలా బలమైన భద్రతను ఏర్పరచుకోవాల్సిన అవసరత ఏర్పడ్డది. మనం జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండటానికి వీల్లేదు. నీ వస్తువును నువ్వు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావు, అది విలువైందని నువ్వు గుర్తించినప్పుడు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటావు. దానికి విలువ లేదు అని నువ్వు దాన్ని ఇష్టానికి బిహేవ్ చేస్తే దాని మీద నీకున్న అభిప్రాయం వల్ల దాని విలువ కోల్పోతుంది. ఫస్ట్ దాన్ని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. సేమ్ లైక్ వైజ్ మనం ఆలోచిస్తే మన ఆత్మ విలువైంది, అది శ్రేష్టమైంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రతి సమయం, ప్రతి పరిస్థితి, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా జవాబు ఇవ్వగలిగిన దేవుడు. మనం అనుకుంటాం, నా కథ నీకు తెలీదు, నా సంగతి నా జోలికి వచ్చినావు అంటే అంటుంటారు చాలా మటుకు. శరీరానికి సంబంధించింది,
కానీ నీలో నివసిస్తున్న ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరిశుద్ధ స్థలములలో నివసించు మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి పరిశుద్ధుడైన దేవుడు నీ పక్షంగా జవాబు ఇస్తున్న దేవుడు. అట్లాంటి దీనత్వము, దీనస్థితి కలిగిన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిక్షణం ఉండాలి. ఎందుకంటే ఆయన్నే జవాబిస్తాడు. ఆయన జవాబిస్తే గొప్పదిగా ఉంటుంది. మనం జవాబిస్తే తొందరగా మర్చిపోతారు ఆ జవాబు. దేవుడు జవాబిస్తే జీవితమే కాదు, తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. మనం మార్చలేంది దేవుడు మార్చగలిగిన దేవుడు. కనుక అందుకనే ఈ మాట కంక్లూడ్ చేయాలి అంటే ఇంకొక 2 వచన భాగాలను మనం గమనిద్దాం. ఆ 2 వచన భాగాలలో ఒక మాట ఏంటి అంటే, దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. ఆ దీన మనస్సును నెరవేర్చాలి. ఆ దీన మనసు కలిగిన రాజ్య వారసత్వము, పౌరసత్వము, అటువంటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉంది. నిన్ను అలా అభిషేకించాడు అన్నమాట. మళ్ళొకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంని గమనిస్తే గాన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ముందుగా తెలియచేయబడ్డది. ఆయనను అంగీకరించి ఆయన శరీర రక్తములలో పాప క్షమాపణ, పరిశుద్ధతను, ఆయన శరీర రక్తములలో విమోచింపబడ్డ మారు మనసు రక్షణ, బాప్తిసం కలిగిన అభిషేకము అన్నది అక్కడ మనం గమనిద్దాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము. ఇక్కడ కూడా మనం గమనించాలి. దీనులకు సువర్తమానము అంటే ఆత్మ విషయమై దీనులైన వారు, అటువారి చేత ఆ రాజ్యము కట్టబడుతుంది. ఆ రాజ్య వారసులను నువ్వు సిద్ధపరిచే బాధ్యత నీకుంది. అందుకనే దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఇక్కడ మనం గమనించాలి, మనకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళకే మనం సహాయం చేస్తాం, తిరిగి వాళ్ళకి మేలు చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనోళ్ళకు నువ్వు చెయ్యి దేవుని పని అని చెప్తుంది. ఆ 3 లైఫ్ స్టైల్ ఇక్కడ తెలియజేశాడు. మొదటిది అక్కడ గమనిస్తే, నలిగిన హృదయం గల వారిని ఏం చేయాలి? దృఢపరచాలి. చెరలో ఉన్న వారికి విడుదల అంటే ఏ విధమైన చెర? ఆత్మ సంబంధమైన విషయంలో చెరపట్టబట్టం, లేదంటే దేవుని విషయం కానీ, దేవుని విశ్వాస విషయంలో కానీ, ఆత్మ నడిపింపు విషయంలో కానీ, లేకుంటే లోక సంబంధమైన ప్రతి విధమైన చెర, వీటన్నిటి నుంచి నీవు దేవుని ఆత్మ చేత అభిషేకింపబడి నువ్వు ప్రార్థించగలిగి, వారిని గుర్తు చేసుకోగలిగి, వారికి సాయం చేయగలిగిన మనస్సు నాకుంది అంటే ఇక్కడ చెరపట్టబడిన వారిని విడుదల. ఆడ 3వ లైఫ్ స్టైల్ ఏంటి అంటే, బంధింపబడిన వారికి విముక్తి. సాతాను చేత బంధింపబడట, ఆర్థిక పరిస్థితుల చేత, ధనము అన్న ఆ భయంకరమైన వాటి చేత బంధింపబడ్డం. ఒక్కొక్కరికి నాలెడ్జ్ గొప్పగా ఉండాలనుకుంటారు, దాని చేత బంధింపబడ్డం. లేకుంటే సంపాదననే ధ్యేయం అనుకొని బంధింపబడి ఉంటారు. ఇంకా దేవుడు అవసరం లేదు అనుకుంటారు. ఏదైనా కానీ మన బ్రతుకు మనం బ్రతకాల్సిందే, దేవుడు కాదు, మనమే పని చేసుకొని మనం బ్రతకాలి. ఇంకా దేవుడు ఎందుకనే ఒక జనం కూడా తయారవుతుంది. కనుక ఇట్లాంటి బంధింపబడిన వారిని విముక్తి చేయటం దేవుని బాధ్యత. నిన్ను అభిషేకించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. ఆ బాధ్యత నీకు అప్పగించాడు. అంటే ఏంటి అంటే, దేవుని సువార్త, దీనులైన ఈ లైఫ్ స్టైల్
ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పే బాధ్యత ఉంది. ఎవరికి చెప్పాలి సువార్త అన్న మాట ప్రశ్నకు జవాబు ఇది. కనుక ఇంకొక మాట ఏంటిదంటే అక్కడ రాస్తున్న మాట యాకోబు పత్రికలో ఒక మాట వాక్యాన్ని ముగిద్దాం. అక్కడ మనం గమనిద్దాం. వారసులు, రాజ్య వారసులు అన్న ఒక మాట క్లియర్ కట్ చేయబడుతుంది. ఆ మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? మనం చాలా మన నాలెడ్జ్తో దేవుణ్ణి హ్యాండిల్ చేయాలనుకుంటాం. మన నాలెడ్జ్తో ఆత్మను చాలా వేగంగా నడిపించాలనుకుంటాం. మన భక్తితో మన ఆత్మీయ జీవితాన్ని శాసించాలి అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏంటి అంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, అంటే ఎవరినైనా నీవు టచ్ చేసేటప్పుడు దేవుని జోలికి వెళ్తున్నామా లేదా అని పరీక్షించుకోవాలి అనుకుంటే అక్కడ మనం గమనించాలి, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళ లేదా కాదు, వాళ్ళు ఉన్నోళ్ళ లేదా పలుకుబడి ఉందా, వాళ్ళని టచ్ చేస్తే ఎవరు రారా అనేది కాదు సబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు విశ్వాసమందు భాగ్యవంతులై ఉంటే వాళ్ళ పక్షంగా ఎవరు పోరాడతారు అంటే దేవుడు పోరాడతాడు. దేవుడు వాళ్ళ పక్షంగా. అందుకని అక్కడ రాస్తున్నాడు, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఫస్ట్ ఎందుకు దేవుడు పోరాడతాడు వాళ్ళ పక్షంగా అంటే వాళ్ళు ఆయన రాజ్య వారసులుగా ఆయన వాగ్దానం చేశాడని. ఆ వాగ్దానం ఆయన వాళ్ళ ఎడల నెరవేరుస్తున్నాడు. అంటే ఇక్కడ ఇంకొకసారి కూడా మళ్ళీ దేవుడు హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండటానికి. మన యాటిట్యూడ్లో మనం మార్పు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంది అంటే దీన మనస్సు, వినయ మనస్సు, దేవునికి విశ్వాసం కలిగిన జీవితము, దేవుణ్ణి నెరవేర్చగలిగిన, నీతిని నెరవేర్చగలిగిన జీవితం, ఇవి ఉన్నాయా లేవా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ విషయాల్లో నేను దీనుడనై ఆత్మ విషయమై ధన్యుడన్గా నేను మహిమపరచడానికి నాకు సహాయం చేయి అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మౌన్నతుడ సర్వశక్తి మిక్కిల బ్రహ్మ గొప్ప కనికరంగల్లాయన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. నాయన నా నోటి మాటలు మా అందరూ హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమవును గాక. వాక్యం ఆశతో వింటున్న బిడలను మీరు దర్శించండి. వాక్యపు వెలుగులలో జీవితాలను ఆత్మ సంబంధమైన నాయన దీనత్వంలో నాయన నీ కుమారులుగా రాజ్యము, పరలోక రాజ్యం వారిది అన్న నెరవేర్పులో బిడలు విజయం పొందటానికి సహాయం చేయండి. నాయన మీ సన్నిధి మాతో గురించినందుకు కృతజ్ఞతలు. మీ నామం బట్టి ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు చేత ఆత్మ విషయమై దీనిలై గొప్ప విజయము నాయన యెహోవా ఉన్నతమైన దేవుని రాజ్యము వారసులుగా వారిది, వారిలో అందులో నెరవేర్చి దేవుని వాక్యం తెలియచే బిడలు గొప్పవారు అని తెలియచేసిన మాట. కనుక ధనము, ఐశ్వర్యము కంటే విశ్వాసము చాలా గొప్పది. అది విశ్వాసం కలిగిన వాళ్ళు భాగ్యవంతులు, వారి పక్షంగా పరలోక రాజ్య వారసులు అని తెలియచేశారు. ప్రభు అటువంటి ఆశీర్వాదం పొందుకోవటానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించే సంఖ్యలో చర్చ విజయాలుగా ఆశీర్వదించము. యేసు రక్తం పోక్షిస్తున్నాం, దయించి అగ్ని ఆత్మవాక్కు దర్చేస్తున్నాం. నైనా మీరు కన్నీళ్లు తుడిచే దేవుడవు, ముట్టి తాకి స్వస్థపరిచే దేవుడవు. ప్రభువా నీవే మా దేవుడు అని నీ వైపు మొరపెడుతున్న బిడలను ప్రభువా మీరు సమీపించి నేనా దయించి అగ్ని స్వరూపమైన దేవుడు నేనే నీ దేవుడని అనువాడనున్నవాడినని సెలవిచ్చి దేవుడు తండ్రి
నీ కృతజ్ఞతలు నీ బిడల పక్షమై ఉండండి నాయన. గొప్ప దేవునిగా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిగా, గొప్ప విజయము నాయన, ఆత్మ సంబంధమైన నాయన విశ్వాస విజయం పొందటానికి నీ బిడలకు సాయం దయచేయండి. నీ సన్నిధి బిడలతో కూడా ఉంచండి. ముట్టండి, తాకని, స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థము నాయన నూరంతులు ఫలింప చేయండి. రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో క్షేమం దయచేయండి, కాపుదలు దయచేయండి. అవసరతలు, అక్కర్లు తీర్చండి, ఇరుకులు, ఇబ్బందులను తీసివేయండి, సమకూడు మేలు జరిగించండి. నాయన పరిస్థితులను బ్రవ్వ మీరు చక్కదిద్దండి. ఏర్పడుతున్న భయంకరమైన పరిస్థితులలో నాయన దుష్టిని క్రియలు లయపరచండి. ఆత్మ వాక్కు విడుదల చేయండి. విశ్వాసంలో విడుదల చేస్తున్నాం. ఆత్మ వాక్కు నాయన విశ్వాసాన్ని అంతకంతకు బలపరిచి హోవా నామమునకు మహిమ కలుగునట్లు నాయన ఆ రాజ్యము వారసులు, పౌరులు నాయన ఆశీర్వదింపబడి విజయం పొందినంతగా దీవించి ఆశీర్వదించండి. సన్నిధి నిబిడలతో కూడా ఉంచండి. తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతట్లో నా అత్యధికంగా మయంపరిచి ఆత్మ విషయమే దీనత్వం కలిగి నాయన ఆ రాజ్య వారసులుగా అట్టి వారిది పరలోక రాజ్యం అన్న వాగ్దానంలో నాయన బిడ్డలు ముద్రింపబడటానికి సహాయం చేయండి. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని సన్నిధి ఆత్మ విషయమై దీనిలోయండి ఆ రాజ్య వారసులుగా భూమి మీద తమ జీవితంను తండ్రి అయిన యెహోవా ఉన్నతమైన దేవునికి మహిమకరంగా నెరవేర్చి ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం, ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరంలో తోడైండును గాక, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన దినాహారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు, శోన్లో తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాం నీ సత్య వాగ్దాతము మీద కృమరించుము దేవా, క్రమరం ప్రేమ వర్షంబు కృమరించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళను గాక, సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూరు మేలు జరిగించును గాక, ఆమేన్. రెవరెండ్ డాక్టర్ ఉత్తర్పం సేవా పక్షంగాను, అంశుదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. Praise the Lord. God bless you all.